నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవం లేని వాళ్ళు. వీళ్ళు సుందర్రావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. జైశాలి పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వీడియోలు పెట్టిన వాళ్ళు. ఆయన దగ్గర సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఇంకా అన్ని సంవత్సరాలు కూడా లేను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాను అంతే. ఆయనతో నాకు పెద్దగా అటాచ్మెంట్ కూడా లేదు. ఆయన దగ్గరే ఉండి సేవలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వీడియోలు పెట్టిన వాళ్ళు. ఎప్పుడో సెమినార్కి ఒకసారి వెళ్ళడం మళ్ళీ వచ్చేయడం మీ అందరికీ తెలుసు. అంతే తప్ప నేనేం ఆయన దగ్గర ఉండలేదు, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోలేదు. ఎప్పుడు సెమినార్కి వెళ్ళడం వరకే, ఆయన సింహగర్జన పుస్తకాలు చదవడం వరకే. అది మీ అందరికీ ఓపెన్గా తెలిసింది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. మనం చాలా ఇష్టపడ్డాం ఆయన్ని. కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాం. అది మీ అందరికీ తెలిసి ఇప్పుడు అది 2015లోనే 14లో జరిగింది. అది 14 ఎండింగ్లో 15లో జరిగింది. అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయ్యి ఒక 5 ఒక 4-9 ఏళ్ళు దాదాపు పూర్తయిపోయింది. అయినా కూడా మనం వాళ్ళతో ప్రేమగానే ఉన్నాం. మరి మొన్న మధ్య జాన్సన్ విక్టర్ గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెట్టాను, ఆయనతో మంచి సంబంధం ఉందని చెప్పాను, ఆయన కోసం వెళ్ళాను. అలాగే మనం ఏదో ఒక పాట, క్రిస్మస్ పాట జాన్సన్ గారికి అంకితం ఇచ్చాం. మంచి పాట. అదేంటది? కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఆ పాట ఆయనకి అంకితం అని చెప్పి స్టార్టింగ్లోనే వస్తుంది. జాన్సన్ గారికి అంకితం ఈ పాట, చనిపోయిన తర్వాత రాసిన పాట కాబట్టి. అలా ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పరామర్శించడానికి. వీళ్ళందరూ వచ్చారు, ఈ వీడియోలు పెట్టిన వాళ్ళందరూ వచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సుందర్రావు గారు ఆ మధ్యకాలంలో ఎవరినో జై శ్రీరామ్ అనలేదని ఎవరినో కుట్టారట. ఒక చర్చికి జెండాలు కట్టారట. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అనిల్ కుమార్ గారు కూడా నాకు ఆ వీడియో పంపించారు. ఎవరో షర్మిల గారి భర్త గారు అనిల్ కుమార్ గారు నాకు ఆ వీడియో పంపించి, బ్రదర్ దీని మీద స్పందించండి, ఏంటి దారుణం అని అన్నారు. సో ఆ వీడియో మీద సుందర్రావు గారు స్పందించి అనుభవ జ్ఞానానికి వేళ జ్ఞానానికి ఎంత తేడా ఉందో మీరు ఆ వీడియో చూస్తే అర్థం చేసుకుంటారు. ఆయన చాలా సంవత్సరాలుగా సేవలో ఉన్నాడు, వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఆయన త్వరలో ఆయన పరదేశికి చేరుకోవచ్చు. ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, మనకు తెలియదు ప్రభు చిత్తం ఎలా ఉందో తెలియదు. సో ఇప్పటికైనా వృద్ధుడు, చాలామందికి ఆయన ఉపయోగపడిన వ్యక్తి. కొన్ని సందర్భాలు ఆయన ద్వారా చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అనేది లేదు. కానీ ఒక అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, పెద్దవాడిగా, క్రిస్టియానిటీలో ఒక సీనియర్ సిటిజన్గా ఆయన ఒక విషయాన్ని మాట్లాడారు. ఇది బీఓఏలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలియదు. ఎందుకంటే వాళ్ళలో కూడా కొంతమంది జై శ్రీరామ్ అన్నాడు అని నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆయన ఏం మాట్లాడారో వీళ్ళకి తెలియదు. ఆ విషయంలో నేను ఆయన చాలా అప్రిషియేట్ చేస్తాను. అసలు అది అనుభవ జ్ఞానం అంటే. ఒక యుక్తి గల నాలుగు ఖర్చుకుంటారు, ఇంకేమైనా ఖర్చుకొని. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒక వృద్ధాప్యానికి వెళ్ళిన వ్యక్తి చాలా అనుభవాలు చూసి వచ్చి ఉంటాడు కదా. స్వార్థ పనులు ఆయన చాలా ప్రాంతాలు తిరిగేసి అలసిపోయి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన సమాజాన్ని ఏ దృష్టికోణంతో చూస్తాడు, ఏ యుక్తిగా పాముల వల్ల వివేకులు, పావురాల వల్ల నిష్కపటులు, ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి అనే కాన్సెప్ట్లో ఒక 3 పాయింట్లు మాట్లాడాడు ఆయన ఒక వీడియోలో. ఆ వీడియో నా దగ్గర ఉంది. సో అది మాట్లాడించుమించి 1 year 1.5 year అవుతుంది ఇది జరిగి. ఇప్పుడు కదా మాట్లాడితే ఆయన, నాకంటే ముందు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు నేను నిన్న మొన్న మాట్లాడాను నేను, కానీ ఆయన 1.5 year కిందట మాట్లాడాడు. ఆ వీడియోలో ఏమన్నాడో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. అది అనుభవ జ్ఞానం అంటే. ఇక ఈ బుద్ధిహీనులు అందరూ తెలుసుకోవాలి. మత్స్యపాలన మత ఛాందస్యవాదులను ప్రశ్నిస్తున్నాను. జై శ్రీరామ్ అని కొడుతున్నావు, అన్నంత వరకు చితక్ కొడుతున్నావు, చంపుతున్నావు. జై శ్రీరామ్ అన్నంత వరకు వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నావు, తగలబెడుతున్నావు. నేను నేర్చుకున్నాను నా పాఠాలలో, రాముడి గురించిన పాఠాలు కూడా చదువుకున్నాను, కృష్ణుడి గురించి పాఠాలు కూడా అప్పుడు ఎడ్యుకేషన్లో ఉండేవండి వాళ్ళ పాఠాలు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. రాముడి గురించి అండి. జై శ్రీరామ్ అలాంటి గొప్ప నాయకుడు ఉంటే జై, నేను జై అంటున్నాను. అలాంటి గొప్ప నాయకుడైతే జై, నేను జై అంటున్నాను. అలాంటి గొప్ప నాయకుడైతే జై. నువ్వు అతని పేరు చెప్పి వీణి చిత కొట్టేస్తున్నావేటి, అతని పేరు చెప్పి ఇతను కొట్టేస్తున్నావేటి. నిజంగా అతనే ఉంటే నీకు బాణాన్ని సంధించి నీ నల్ల గుండెల్లో దించేడా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? కేవలము భారతావనిని హిందూ దేశంగా మార్చాలనే కేవలం ఒక మత సంబంధమైన వివాదాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రెచ్చగొట్టి అమాయకులైన హైందవ సోదరులను, అమాయకులైన క్రైస్తవ సోదరులను, అమాయకులైన ఇస్లాం సోదరులను వాళ్ళ మధ్య వివాదాలు రెచ్చగొట్టి చంపుకునేటట్టు చేస్తున్నారా మీరు? ఇది మీకు ధర్మమా? ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, చూద్దాం. చూశారు కదా, జై శ్రీరామ్ నేను కూడా జై కొడతా అన్నాడు. ఎప్పుడు?
అలాంటి నాయకుడు అరే అలాంటి మంచి చేయండి రా, మంచి చేస్తే మీ రాజుకి నేను చేయకూడతా, ఆయన రాజు. ఆయన ఏమన్నాడు, నేను చిన్నప్పుడు చదువుకున్నా, ఆయన లక్షణాల గురించి చదువుకున్నా, ఒకే మాటట ఒకటే బాణం అట, ఆ బాణం మీ మీదే చేస్తాడు రా, ఇంత దుర్మార్గంగా తగలడ్డారు ఇట్రా అలాంటి ఆయన పెట్టుకొని అని ఎంత చక్కగా తెలివిగా అనుభవ జ్ఞానంతో మాట్లాడు. నేను కూడా చేయకూడతా, అలాంటి నాయకుడు ఉంటే జై జై శ్రీరామ్ అన్నాడు. అలాంటి నాయకుడు ఉంటే నేను జై అంట, రాముడి గురించి మాట్లాడుతున్నానని చెప్పాడు ఓపెన్గా. సో దాన్ని అనుభవ జ్ఞానం అంటారు. ఇప్పుడు కించపరిచి అవమానపరిచి ఎవరిని గెలుచుకోలేమన్న అనుభవ జ్ఞానం ఆ పెద్ద ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఎప్పుడు కూడా ఇతర దేవుళ్ళను దేవతల్ని దూషించండి, గొడవలు పెట్టేసుకోండి, అదే పోరాటం అంటే. ఏది మధ్యకాలంలో దరిద్రపు ఆలోచన విధానం తీసుకొచ్చారు. వాదించటం, ఒప్పించటం, పోరాటం అంటేనట ఇతర గ్రంథాలు ముందేసి కూర్చొని వాళ్ళని తిట్టేయడమట. నన్ను కంపేర్ చేశారు అందులో. నేను ఎప్పుడైనా కరుణాకర్ డిబేట్లో ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడినా లోకరక్షకుడు కృష్ణుడా కదా, మీరు చూశారు కదా లోకరక్షకుడు కృష్ణుడా. అది ఎందుకు జరిగింది? నేను పిలిచానా కరుణాకర్ని? ఫస్ట్ వేరే సోదరుడు చేశాడు, విజయ్ కుమార్ గారు చేశాడు. ఎవరితో? కరుణాకర్తో. ఆ తర్వాత అది ఓన్లీ బైబిల్ మీద చేశారు వాళ్ళు. నాకు బాధేసింది, ఓన్లీ బైబిల్ మీద కాబట్టి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసావు, నీ పుస్తకాల్లో కూడా చాలా ఉన్నాయి, రా ఇద్దరం మాట్లాడుకుందాం, నీ గ్రంథం నా గ్రంథం తెచ్చుకొని పిలిచాను నేను. నాకు 10 రోజుల టైము. భాగవతం అన్ని స్కంధాలు చదవాలి, భగవద్గీత మొత్తం చదవాలి. అంతకుముందు భగవద్గీత చదివిన అనుభవం ఉంది కానీ భాగవతం చదివిన అనుభవం లేదు. మహాభారతం అన్నాడు ముందు, అదంతా చదివేశాను. మళ్ళీ మధ్యలో మహాభారతం తీసాడు, మళ్ళీ భాగవతం అన్నాడు. నిజంగా మీరు చెప్తే నమ్మరు, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి అడగండి. 2 గంటలు మాత్రమే నిద్రపోయాను నేను. 10 రోజులు 2 గంటలు మాత్రమే నిద్రపోయా. 22 గంటలు చదువుతా ఉన్నాను, రాసుకుంటా ఉన్నాను నోట్స్. అలాగ బైబిలో పక్కన పెట్టుకుని, ఇదో పక్కన పెట్టుకుని అంత కష్టపడ్డాను నేను ఆ డిబేట్కి, లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తాకి. నేను ఎక్కడ దూషించలేదు, ఎందుకంటే నాకు ఆపోజిట్ ఉన్నాడు, నా బైబిల్ గురించి మాట్లాడతాడు అక్కడ. ఇప్పుడు కూడా ఐఎమ్ రెడీ. ఆ రాధా మనోహర్ దాస్ని అదే పిలుస్తున్నా, తెచ్చుకొని పుస్తకాలు రా, తేల్చేసుకుందా. నేను అగౌరవంగా మాట్లాడను. ఆ తర్వాత నేను కరుణాకర్ సుగుణ కోసం ఎన్నో వీడియోలు పెట్టా, ఎన్నో మాట్లాడా. ఎక్కడా కూడా నేను అతన్ని అగౌరవపరచలేదు, ఎక్కడా అతని గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళు ఏదంటారు, నిన్న మొన్న 2 వీడియోలు పెట్టేసాడండి ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. జనవరి సెమినార్లో మాట్లాడింది ఎవరు? రాధా మనోహర్ దాస్ ఫోన్ చేసింది ఎవరు? నేను కాదా? అది లక్షల్లో వైరల్ అవ్వలేదా? నాకు పని ఏంటి? ఇప్పుడు నేను పద్దాకా అదే పని మీద లేను, కొంతమందిలాగా. కొంతమందికి ఇదే పని, ఇంకా వేరే పని ఉండదు, వాక్యం చెప్పేది ఉండదు. కొంతమంది స్వార్థ ప్రకటన పక్కన పెట్టేసి ఆ సెమినార్లో కూడా వాళ్ళు వచ్చి చూడలేదని. మీరు రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడింది, మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి అంత గొప్పగా మాట్లాడి చూడలేదు. వాళ్ళు రాత్రి మాట్లాడిన దాంట్లో ఇంద్రా భాష గురించి మాట్లాడారు మళ్ళీ వాళ్ళు. ఓకే, వాటి గురించి మాట్లాడారు. ఇంద్రా భాష గురించి ఒకళ్ళు మా ఎర్రబాబు తమ్ముడు మాట్లాడితే అసలు సబ్జెక్ట్ ఒక మెసేజ్ లో మా ఎర్రబాబు తమ్ముడు బాహుబలి సినిమాలో బిజ్జి కట్టడం గురించి చెప్పాడు. మరి ఎలా తెలిసింది అతనికి? ఆ సినిమా రిలీజ్ అయిన 15 రోజులకు మాట్లాడేశాడు. నేను అడిగితే ఇలాంటి చాలా ఉంటాయి. అది మా హిజ్కే ఎప్పుడో కట్టాడు అంటున్నాడు. నేను అడిగాడా రాజమౌళి వచ్చి, మీ హిజ్కే ఎప్పుడు కట్టాడని అడిగాడా మా ఎర్రబాబు తమ్ముడిని? అలాగే కదా, నువ్వే చెప్పేసి ఆ బ్రిడ్జ్ కట్టారు, నీళ్ళు నిలబెట్టారు, అది ఎప్పుడో మా బైబిల్లో ఉంది, ఇసుకి అలాంటివి కట్టాడు. నీకు ఎలా తెలిసింది బాహుబలి అది ఉందని? చూసాడు కాబట్టి కదా. మరి అవునని ఏంది హిపోక్రసీ? వాక్యం చెప్పకుండా ఆడవాళ్ళ నైటీల గురించి, పొట్టల గురించి, మరి ఆడవాళ్ళ నైటీల గురించి మాట్లాడింది బాగా గడ్డి పెట్టారు చాలా మంది. అరుణ గోగుల మండ గారు కూడా గడ్డి పెట్టారు. నీకు నువ్వు ఎవరు రాసాలి నైటీల గురించి మాట్లాడడానికి అని. కూడా కన్యత్వము అది ఎంత తప్పది. ఇప్పుడు ఒక పాయింట్ నాకు ఎక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ముందు సరిదిద్దుకోవాలి. మనల్ని దుర్బోధకులని ఏ అధికారంతో అంటున్నాడు ఈ అబ్బాయి? ఇప్పుడు ఎవరో సురేంద్ర మోజెస్ అని ఆయన 2018లో జన్మపాపం కిరణ్ పాల్ గారితో జరిగిన బిట్ కట్ చేసి పెట్టాడట. పెడితే అందులో నేను ఒక వెర్షన్ మాట్లాడుతుంటే ఈ బిట్ ఒక్కటే తీసుకొచ్చి మనుషుల పాపాల కోసం మాత్రమే చనిపోలేదు అంటున్నాడు అని ఏదో కన్నింగ్గా పెట్టాడు. ఆయన మీద మనకేం ద్వేషం లేదు, ఆయన నేను ఎప్పుడేమీ అనలేదు. మరి ఆయన ఎందుకు నా మీద పోస్టులు పెడతాడు నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోన్ చేసి వస్తాను కూర్చుందాం మాడదామంటే రమ్మనే అంటాను నేను ఆయన్ని. ఎందుకు మనకు ఆయనతో ద్వేషం ఏముంది? ప్రేమగా వస్తానంటే ఆయన ఏమన్నా మనకు పరాయుడా? సో ఆయన పెట్టాడట. సరే పెడితే అది తీసుకుని ఈయన ప్రసంగంలో ఏమంటాడంటే మా తమ్ముడు, ఈ మధ్య యేసు పాపాల కోసం రాలేదని చెప్తున్నాడు అంటే ఎలా ఊరుకుంటాం అన్నాడు. అసలు ఊరుకుపోతే ఏం చేస్తావు? అన్నం తిన్నా మానేతావా? ఎవడన్నాడు అలాగని? అన్ననా
మతమౌఢ్యుల కథనాలకు విషఊహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం. ఎంత పాటది? చితిమంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం. మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష, దానిని వంచాలని మీకెందుకు రాకక్ష. మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష, అపవిత్రంగా ఎంచితే ఎంత భయంకర శిక్ష. నా యేసు పరిశుద్ధ కదా ఎంత చక్కటి విప్లవ గీతం రాసాం మనం. అప్పుడు నాతోనే ఉన్నాడు కదా మహానుభావుడు. ఇప్పుడు 2018లో కూడా నాతోనే ఉన్నాడు కదా, నా ముందు ప్రసంగాలు చేసేవాడు కదా. మరి అప్పుడు అన్నయ్య నువ్వు జన్మపాపం డిబేట్లు ఎలాగెందుకు అన్నావు అప్పుడు అడిగేచ్చు కదా మరి నిజమైతే. కూడా వాళ్ళు చెప్తా ఉంటే మనకేంటా చెప్తుంటే నేను కూడా ఉన్నాను అప్పుడు అంటున్నాడు. ఉన్నాడు అప్పుడు ఉంటాడు వక్రీకరిస్తాడు. తప్పు తమ్ముడు, ఆ బుద్ధి మార్చుకో, అది మంచి పద్ధతి కాదు. ఏమనుంటే డైరెక్ట్ మన ఇద్దరు మాడుకుందాం, రా వచ్చేయి. నేను పరాయిళ్ళ చూడను, రా ఏ విషయమైనా మాట్లాడొచ్చుదా, నీ ఇష్టం, ఏదైనా మాట్లాడు, తప్పేమీ లేదు. రైట్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చేసాం అడిగి ఏదో వదిలేసాం. ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ దాన్ని ఏమంటారు మంగళసూత్రాల గురించి మాట్లాడు. అదేమో ఆది దంపతులకు చిహ్నాలు అవి. ఆడెవడో ఒక కుర్రాడు శుభ్రం వీడియో పెట్టి భయంకరంగా తిట్టాడు. ఇప్పటికే ఉంది అది వీడియో యూట్యూబ్లో. ఇదేమో ఈ మంగళసూత్రంలో ఇదేమో ఒక ఆవిడ మానానికి చిహ్నం అంటాడు డైరెక్ట్గా, ఒక ఆయన పురుషాంగానికి చిహ్నం అంటాడు. ఆ ఏసుకు మీరు తిరుగుతున్నాడు అంటే అలా సంఘానికి వచ్చే వాళ్ళందరినీ గుమ్మం దగ్గర నిలబెట్టి వీడియోలు తీయండి, ఎంతమందికి మంగళసూత్రాలు లేవో చెప్పమనండి. దట్ ఈజ్ వేషధారితనం, హిపోక్రసీ. నువ్వు బోధించిన బోధ ప్రకారం నువ్వు నీ సంఘానే నడపలేకపోతున్నావు. నీ భార్య మెడలో కూడా మంగళసూత్రం ఉండే ఉండొచ్చు మేబీ, లేదా మీ అత్తగారికో మీ అమ్మగారికో మీ బంధువుల్లో ఎవరికో ఉండే ఉండొచ్చు. దాన్ని అలా అంటే నువ్వు ప్రసంగాల్లో ఒకటిని ఇది ఒకటినా? ఎందుకు ఆ హిపోక్రసీ, ఆ వేషధారితనం? దానివల్ల ఏమైనా మంచి జరిగిందా? సువార్త పోనీ అది సువార్త పోనీ చెప్పండి మీరు నాకు. ఇప్పుడు మీరు అది చెప్పావు, నువ్వు అది చెప్పడం వల్ల మారు మనసు పొందేసి నీ దగ్గరికి వచ్చేస్తున్నారా, రక్షణలోకి వచ్చేసారా? అమ్మో మంగళసూత్రాల గురించి ఈరబాబు గారు ఎంత మంచి వాక్యం చెప్పారని వచ్చేసారా? అన్యజనులు దూరం అవుతారా? చీ అంటారు అలాంటివి చెప్తేనే. ఇప్పుడు అందరికీ అదే పర్సెప్షన్ ఉంటుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా మంగళసూత్రం వేసుకుంటారండి. మంగళసూత్రం పాపం అంటారు వీళ్ళు. కానీ ఇప్పుడు మంగళసూత్రం కట్టించకుండా ఎవరో ఏ పాస్టర్ గారు పెళ్లి చేయరు. ఆ మంగళసూత్రం హిందూ సంప్రదాయం, దాన్ని అసలు భారతీయ సంప్రదాయం అంటున్నారు కాదు, హిందూ సంప్రదాయం. హిందూ సంప్రదాయం మంగళసూత్రం మీరు కట్టించట్లేదా? 200 మంది కట్టిస్తున్నారు, మరి దాన్ని పాపం అని అంటారా? అనే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలండి. అలాంటి పెళ్లికి ఈయన కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళాడా? ఎవరో వీరబాబు కూడా వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు మంగళసూత్రం గురించి? 4 పీకి పంపిస్తారు కదా. సో కాబట్టి ఇది హిపోక్రసీ, ఇది వేషధారితనం. వద్దది. ఆ తమ్ముడు నువ్వు ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది. అది మంచి పద్ధతి కాదు అది. అలాంటి చెప్పడం వల్ల ఎవరు మాట్లాడతారు? మీరు నల్లపూసల గురించి మాట్లాడతాడు, ఇంకోటి ఏదో మాట్లాడతాడు. అలా రెచ్చగొట్టడమా జనాల్ని? అదా మనం చేసే విధానం. ఇంకో చోటేమో ఎవరో మంచు లక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ఇలా పెట్టి చెయ్య, అసలు ఎంత దరిద్రపు విధానం అది. చెయ్యలా పెడతాడు, పెట్టి పాలు పిండాలి అంటాడు. నీకెందుకు? నువ్వు సువార్థికుడు అయినప్పుడు నీకు పర్సనల్గా ఎవరైనా ఉన్నప్పుడు చెప్పుకోది. మంచు లక్ష్మి గారి గురించి నీకెందుకు పిండాలి? ఏంటి అది? అంత దరిద్రపు భావజాలం, ఆ చండాలపు నీచ నికృష్టపు భాష ఏంటి మరి అది? అలాగంటే ఏమంటావు? ఇప్పుడు ఈ ఆచారాలన్నీ వద్దన్నాడు. ఆయన భార్య కృష్ణవేణి ఏదో అమ్మాయి పేరు, చక్కగా ఎంత అలంకరించాడు అమ్మాయిని. దాని గురించి అడగగానే ఏదో వీడియో పెట్టాడు. ఆ అమ్మాయికి ఇంకా తెలియదు పూర్తిగా బైబిల్ అన్నాడు. కానీ బాప్తిస్మం ఇచ్చాకనే కదా చేసుకున్నావు నువ్వు. అదంతా బాప్తిస్మం ఇచ్చాకనే జరిగింది. ఆ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు వణికిందట, వణికితే కన్యట. ఇది ఒక దరిద్రపు కొట్టి సిద్ధాంతం. వణకన వాళ్ళందరూ కన్యలు కదా. ఇప్పుడు ఆ వీడియో తీసేసి ఆ వీడియో రిమూవ్ చేసాడు, పెట్టగలడు ఇప్పుడు ఆ వీడియో. సో తప్పిది. ఒక మనిషిని ఏదో చెడ్డోడిగా చిత్రీకరించాలని కుళ్ళుతో అసూయతో చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పక్కన కూర్చున్న మణికంఠని చీ అంటాడు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి వణికితే కన్య నీటిలో ఉన్నప్పుడు, అంటే నువ్వు ముట్టుకున్నప్పుడు వణుకుతుందో లేదో చూస్తున్నావా? బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు అంటే నీకు ముందే ఉందా ఈ పిల్లని పెళ్లి చేసుకుందామని? వణికితే చేసుకుందాం, వనకపోతే మానేద్దాం అనుకున్నావా? ఏంది కన్యత్వం డిసైడ్ చేసేది అదా? తప్పు కదా. ఆ వీడియో రిలీజ్ చేయమనండి బయటకి, ఇంకా క్లియర్గా మాట్లాడదాం. అది నాకు ఇంకా దాని మీద సరైన అవగాహన లేదు. బ్లాక్ లో పెట్టేసినట్టున్నారు. మరి ఇలాంటి విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అన్యజనులు అలాంటి మాటలు విన్నప్పుడు చీ అంటారు. ఇదేం దరిద్రం విధానం రా బాబు, ఇలా ఉంటారు సేవకులు. మరి అసలు బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వస్తారన్నా? రాదు కదా. తీసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు కదా. మరి
తల్లిదండ్రులు కూడా పంపించారు ఇంకా. అంటే నువ్వు కావాలని నరకంలోకి పంపించినట్టే కదా, మరి నువ్వు రక్షణకి దూరంగా చేస్తున్నట్టే కదా. నైటీల గురించి మాడితే నువ్వు లింగిలు వేసుకోక మరి అంతే కదా. ఇప్పుడు నైటీ అనేది వాళ్ళ కంఫర్ట్ అండి, వేసుకుంటారు. నువ్వు ఎవడవు ఆజ్ఞ ఉందో కొత్త నిబంధనలో అని ఆయన వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే. అంటే మీ వైపు విషయంలో ఏంటంటే తర్వాత ఆమె విషయంలో అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే. అదే మిగిలిన వాళ్ళ విషయంలో మరి నా విషయంలో కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు. అరే నాయన నేను నమ్మలేదురా, నమ్మని అనలేదురా, మామూలుగా అన్నాను రా బాబు అని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇన్ని భరించేవాడు మన వీడియోలు చూసి మన మెసేజ్ చూసి భరించలేకపోతున్నాడు. మరి అది మనం చేయలేము. ఇప్పుడు ప్రపంచంలో బోలంత మంది ఆయన చుట్టూనే ఉన్నారు దొంగ బోధకులు, వాళ్ళకి అందించట్లే. అవును. ఇప్పుడు అమ్మతేజ గురించి కూడా ముందు నేను మాట్లాడాక మనోడు లైన్లోకి వచ్చాడు. అప్రిషియేట్ హిమ్. ఎవరైతే సూచక్రియలు స్వస్థకార్యాలు చేస్తున్నారో వాళ్ళకంటే కూడా దొంగపోదండి. అయ్యో 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 అయ్యో. అందుకే ముందు కూర్చుంటే అప్పుడు ఎవరు దొంగపోదో ఏంటో ఇంకా ఓపెన్ గా మాట్లాడేసుకుందాం. అది పర్వాలేదంటనే. నేను పాపాత్ముండో లేకపోతే నా ద్రోహం ఏంటో అదేది కూడా చెప్పొచ్చు. నేను అతనికి ఏమన్యాయం చేశానో కూడా మాట్లాడొచ్చు, పోనీ తప్పేం లేదు అందులో. ఇప్పుడు సుందరరావు గారు ఇంకేమన్నారు, ఇంకో వీడియో చూద్దాం. కంపారిజన్ గురించి మాట్లాడారు కదా, వీళ్ళు ఏమన్నారంటే రాముడితో కంపేర్ చేసాడు అన్నారు. నన్ను నేను కంపేర్ చేయలే, ఎక్కడా నేను రాముడితో కంపేర్ చేయలే. నేను చేశాను ఎక్కడైనా? చేయలేదా డిబేట్లో? ఎన్నో గ్రంథాలు చదివాను అన్నట్లో నాకు యేసుక్రీస్తు ప్రభువులోనే పవిత్రత కనపడదని చెప్పారు. అది పక్కాగా చెప్పాను నేను. భూలోకపు పరిశుద్ధతలో పరలోకంలో కూడా ఆయన పరిశుద్ధుడే కాదని నేను అనలేదు, అది కూడా వక్రీకరించారు. వీళ్ళ సృష్టి అది. ఇది ఆయన పరలోకంలో పరిశుద్ధుడు కాదు, భూలోకానికి వచ్చాక పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధుడు అంటున్నాడు అన్నది అదొక వక్రీకరణ. ఏది మృత్యుంజయ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు వీళ్ళ మహానుభావులు, వీళ్ళ మాటలు వినే వాళ్ళు ఎవరు కూడా మీ వీడియో ఫుల్ వీడియో చూడరండి. అదే వీళ్ళు మాట్లాడే మాటలు విని విజయప్రసాద్ ఇలా అనేసాడు అని కామెంట్లు ఇంకా ఏమన్నానంటే, ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా నేను పాస్ అయిపోయానంటే చాలా చండాలంగా ఉంటుంది. ఆయన హెబ్రీ పత్రికలో, ఇప్పుడు సుందరరావు గారి వీడియో మళ్ళీ చూద్దాం, గుర్తు చేయండి. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. భూలోకపు జీవితాన్ని గురించి రాయబడిన మాట ఇది. పరలోకపు జీవితం గురించి కాదు, పరలోకపు పరిశుద్ధత గురించి కాదు ఇది. భూలోకంలో ఆయన పరిశుద్ధతకి ఒక పరీక్ష వచ్చింది. ఎందుకు? శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరానికి ఒక పరీక్ష ఉంటుంది, లేకపోతే సాతానాన్ని శోధించాల్సిన పని లేదు. ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకు తిను ఎందుకు తింటాడు? మిక్కిలి ఆకలి కొనినందున. ఆకలి ఎందుకు వేసింది? శరీరం ఉంది కాబట్టి. ఇప్పుడు పరీక్ష, తింటావా నా మాట విని తినవా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని అపవాదిని ఆ శరీరంతో యేసు ప్రభు వారు ఎదిరించారు. అది ఆయన గెలుపు అని నేను అంటాను. ఇక రెండోది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మనందరం పాపాత్ములమే, అందుకే మనకి యేసుక్రీస్తు రక్తం అవసరమైంది. కానీ అదే దేహంతో ఈ భూమి మీద బ్రతికినటువంటి యేసుక్రీస్తు ఏనాడు ఒక్క పాపానికి కూడా తన బ్రతుకులో చోటు ఇవ్వకుండా పరిశుద్ధుడు అనే ట్యాగ్ వేసుకున్నాడు అన్నాను నేను. అందుకే నాకు నచ్చాడు. ఇందులో తప్పే ఉంది, ఇది నిజమే కదా. ఇప్పుడు పాపం చేసే అవకాశం యేసుప్రభు వారికి ఉందా లేదా? లేకపోతే ఇక శోధించడం ఎందుకు? ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడే ఎగ్జామ్ పెడతారు, ఫెయిల్ అయ్యే అవకాశం లేనప్పుడు ఎగ్జామ్ పెట్టరు. ఇప్పుడు ఎందుకు అంటే అపవాదం అంత తింగరదా? ఈయన్ని శోధించలేము, శోధించినా జరగదు, అవ్వదు. ఈయన ఎలాగూ ఇన్బిల్ట్ పరిశుద్ధుడు కాబట్టి ఇతను పాపంలో పడే ఛాన్స్ లేదు అని శోధించింది అంటారా? శోధించి కూడా వేస్టే. అప్పుడు శోధించి కూడా వేస్టే కదా. అక్కడ లోకమంతా చూపించాల్సిన అవసరం ఒక్క నిమిషంలో భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపి నేత్రాశ, నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ, ఈ అస్త్రాలన్నీ ముందు మన ప్రభువు మీదే వేసింది. అది ఏ అస్త్రానికి లొంగని పరిశుద్ధుడు నా యేసుక్రీస్తు ఈ ప్రపంచం అంతా ఆదాం మొదలుకు నేటి వరకు పాపులు అని బోధించే యథార్థవంతుడైన సువార్థికుడిని నేను, మనందరం. మరి వీళ్ళేంటి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏమనుంది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనం మన చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. బా, ఇదే కదా నేను చెప్పాను. భూలోకపు పరిశుద్ధత గురించి మాట్లాడాను నేను ఆ క్రాంతి ఇంటర్వ్యూలో. ఆ సెన్స్ లేదు చాలా మందికి. పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధుడటండి అంటే అంత ముందు కాదటండి. ఎవడన్నాడు నీతో అంత ముందు కాదని? నేను అన్నానా? నువ్వు కల్పించుకున్నావు, అది నువ్వు ఊహించుకున్నావు. ముందు నిన్ను అనాలి అలా మా యేసుప్రభు గురించి తప్పుగా మాట్లాడేవాడు. ఇదేం కాంట్రవర్సీ, పనికిమాల కాంట్రవర్సీ అని. నేను నచ్చలేకపోతే, ఓరే బాబు నేను నచ్చకపోతే నా ఫోటోని ఏమైనా ఎడిటింగ్లు చేసుకుని ఆడెవడో పెట్టుకున్నాడు కదా, ఆడి పేరేం పేరు? గుండు చేసి పెట్టాడు నాకు. రోస్టింగ్ ఏదో పీనేహాస్ ఏదో మనోడి పేరు, ఆడెవడో తెలియదు మనకి, మహానుభావుడు. అతను అన్నాడు, నువ్వు విదేశాల్లో చేసినటువంటి ఎటవి ఎర్రమని అన్నాడు, విదేశాల్లో చేసినటువంటి
నీ రహస్య కార్యాలు, నీ ఏదో చీకటి బ్రతుకుంది, విదేశాల్లో చేసావు నువ్వు కొన్ని పనికిమాల పనులు, అవి బయట ఎడతా అన్నాడు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా పెట్టింది లేదు, ఏడిసింది లేదు. నేను చేస్తే కదరా నాయన నువ్వు పెట్టడానికి, ముసుగుదొంగ. ఇంకో వీడియో పెట్టుకున్నా మీద నాకు, ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఇప్పటికీ పెట్టేమని మీరే అడుగుతున్నారు. పెట్టమని అడుగుతున్నాను బాబు. నేను విదేశాల్లో ఎవరితోనైనా నీచమైన పనులు, తప్పుడు పనులు చేసి ఉంటే ముందు ఆ వీడియో పెట్టేసి మాట్లాడు. ఇప్పటికీ అలా ముసుగులేసుకుని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మరి లైవ్లోకి వచ్చి. పోనీ విదేశాల దాకా ఎందుకు, స్వదేశాల్లో చేసిన పాపం పనులు పెట్టే బయట. ఆ రహస్య వీడియోలు ఏమైనా ఈ మధ్య ఎమ్మెల్యేలు గట్రా పెడుతున్నారు కదా, అలా నా ఏమంటే పెట్టి అని పెడతానని బెదిరించడానికి పెట్టాయి అంతే. మరి కొంతమంది ఎవరో మన అమతేజ కూడా అన్నాడు, ఆ ఫీనిహాస్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అమతేజ అంటే కళ్ళ ముందు కనబడుతున్నాడు, మాట్లాడతాం. ఫీనిహాస్ అంటే ఎవరు? ఇంక అందరితో మాట్లాడుకుంటూ పోతే ఎక్కడ మాట్లాడుకోగలం? ఆయన స్టీఫెన్ పాల్ గారిని తిట్టాడు, ఏదో కోయోడు వేసం వేసి పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆధ్యాత్మికంగా తర్వాత ఎంత తప్పంటే పాపం బ్లెస్సీ గారిని, ఇంకా చాలా మందిని, జాన్వేశ్వరి గారి భార్యని, ఇంకా చాలా మంది ఆడవాళ్ళని సగం సగం గుడ్లు గీశాడు. ముసుగు గురించి ఇతనికే తెలిసినట్టు. ఆ ముసుగు గురించి కూడా చాలా లోతైన టాపిక్ ఉంది. ఎదురుగా వస్తే మాట్లాడతాం, ముసుగు గురించి నువ్వు అపార్థం చేసుకున్నావని. వాళ్ళకి వీడియోలు పెట్టేసుకుంటారు. సో కాబట్టి ఒక మనిషిని అనేటప్పుడు బాగా ఆలోచించి, ఇప్పుడు నేను ఎన్ని వీడియోలు వచ్చినా ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమనుంది, ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు, తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు అని యేసు ప్రభు గురించి గొప్పగా మాట్లాడుతూ ఆయనను వర్ణించాడు. ఇక్కడ మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయాలలో ఇది నేను మాట్లాడింది. దీన్ని కూడా వక్రీకరిస్తే ఎలా మరి? రైట్. ఇప్పుడు సుందరరావు గారు ఇంకో వీడియో చూద్దాం. నేను ఎక్కడ కూడా రాముణ్ణి యేసుప్రభుని కంపేర్ చేసి యేసుప్రభుని తగ్గించలేదు. సుందరరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం, ఒరిజినాలిటీ, ఆయన గ్రౌండ్ రియాలిటీ ఏం మాట్లాడారో చూద్దాం. ప్లే చేయండి. హైందవ సోదరులందరూ భక్తి మర్యాదలు కలిగిన వారు. వాడు పూజించే రాముడు ఒక మహానాయకుడు, క్రీస్తు ఒక మహానీయుడు. ఆయన ప్రజల కొరకు రక్తము కార్చిన మహానాయకుడు. రాముడు లాంటి ఉత్తముని ఎన్నుకోండి, క్రీస్తు లాంటి మహానాయకుడిని ఎన్నుకోండి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు? క్రైస్తవుడు రాముడిని అనడము తప్పే, హిందువులు యేసుని అనడము తప్పే, అల్లానడము తప్పే. రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు. మీరు తీసుకొచ్చి పెడుతున్నారన్నీ. బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఇంకో వీడియో కూడా ప్లే చేసేయండి. తండ్రి మాట విని రాజ్యాధికారాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళిన రాముడు ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారో, పరలోకముందున కన్న తండ్రి మాట విని భూమి మీదికి వచ్చి ప్రజలందరి కొరకు ఒక రక్తపు చుక్కు కూడా మిగిల్చుకోకుండా సిలువలో కార్చాడే యేసు మహనీయుడు కాదా? శకపురుషుడు కాదా? ఇద్దరూ తండ్రులకు కొడుకులే. మరి ఇతని క్యారెక్టర్ క్రైస్తవులలో లేదు, రాముడి క్యారెక్టర్ హిందువులలో లేదు. మత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. నా హైందవ సోదరుల గురించి నేను ఒక్క మాట మాట్లాడను. వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు. అది యుక్తి కలిగినటువంటి సువార్త చేసే విధానం. అనుభవ జ్ఞానం అంటారు దాన్ని. బుర్ర తక్కువళ్ళు, బుద్ధి తక్కువళ్ళు ఈ స్థాయికి వెళ్ళలేరు. అనుభవ జ్ఞానమే అది. ఇప్పుడు కొంత వయసు మీద పడ్డాక, పెద్దవాడు అయిన తర్వాత భారతీయుడిగా, క్రైస్తవుడిగా సమాజాన్ని చూసి, ఓహో ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన. సో కాబట్టి అదైనా నేర్చుకోవాలి కదా మరి వీళ్ళు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. మరి అక్కడ పనిచేసేవాళ్ళు, పరిచయం చేసిన వాళ్ళు, మనం ఇంకా తక్కువ టైం ఉన్నాం అక్కడ. ఎక్కువ రోజులు ఉన్నారు కదా. మరి ఆయన ఏం చెప్పాడో అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏ సేవకుడైనా సరే సత్యం చెప్తే మనం స్వీకరిస్తాం.